చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము దేవుని ప్రేమించుచున్న బిడ్డలుగా, ఆయన సన్నిధిలో నివాసం చేయుచున్నటువంటి బిడ్డలుగా మనం మారాలి. దేవునికి ఇష్టలుగా మనం మారాలి. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించినట్లు ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పిద్దాం. ప్రియులరా, దేవునితో సహవాసం చేయడం, దేవునిలో లీనమైపోవడం, దేవుని కార్యాన్ని ప్రేమించడం, దేవునికి ఇష్టలుగా నడవడం, ఇవన్నీ గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ప్రభువుతో ఉండడం అనేది జీవితంలో గొప్ప భాగ్యం. మనం కొంతమంది పలానా వారితో ఉంటే బాగుండు, ఎక్స్పీరియన్స్ కావాలని కోరుతూ ఉంటారు. చాలాసార్లు గొప్ప గొప్ప వారితో కలిసి ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాక్ విత్ ద లార్డ్ జీసస్, దెన్ దట్ విల్ బీ ద సుప్రీం. దేవుడు శ్రేష్టమైన ఒక ఆపర్చునిటీ మీకు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు, మీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. విశ్వాసం ద్వారా మీ దృష్టి ఆయనపై ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనతో మీకున్న కమ్యూనియన్, ఆయనతో మీకున్న సహవాసం, వాటిని కంటిన్యూ చేయడానికి ప్రభు తన కృపనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక క్రైస్తవ జీవితం ఆనందమయంగా మారాలి అంటే అతడు క్రీస్తుతో అతికింపబడిన వాడిగా ఉండాలి. యేసుక్రీస్తుతో సహవాసము సంబంధం లేకుండా ఎన్ని రకాలైన వేషాలు వేసుకున్నా, ఎన్ని పెద్ద మందిరానికి పోయినా లాభమేమీ ఉండదు. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం, యేసుక్రీస్తును ప్రేమించడం, ఆయన అడుగుజాడలో నడవడం, ఆయన సన్నిధిని కోరడం, ఇది ఒక విశ్వాస జీవితంలో గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనం చదువుదామండి. ద్వితీయోపదేశ గ్రంథం 33వ అధ్యాయం దాని 25వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ గ్రంథం, డ్యూట్రానమీ చాప్టర్ 33 verse 25. నీ కమ్ములు ఇనుపమైనవియు ఇత్తడివియు నై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. దేవుడు ఇచ్చుచున్న వాగ్దానం ఏంటంటే, నీ బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. యెరూషలేమా, యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. మేఘవాహనుడై వచ్చును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆమేన్. ఇప్పుడు నీ నివాస స్థలము టెంపరరీ కాదు. మనం ఒక కిరాయి ఇంట్లో ఉంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? కొంతకాలం ఉంటాం, తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాం కదా అని అనుకుంటాం. సొంత దేశంలో మనం వచ్చామనుకో, ఏమనుకుంటారు? ఓ, ఇంతకాలం పరదేశిగా అటు ఇటు తిరిగినాం, ఇప్పుడు ఈ ఊరిలో ఒక సొంత ఇల్లు కట్టాలి. ఇప్పుడు మాకేమో వరంగల్ సొంత ఊరు అయిపోయింది. ఇక మేము సొంత ఊరిలో పోయి ఏం కట్టేది లేదు, అక్కడ ఉన్నది కూడా అమ్ముకొని రావడమే. ప్రైజ్ ది లార్డ్. ఇదే మా ఊరు. ఇక్కడ దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం, దేవుని కృప పొందుచున్నాం. దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుని ప్రేమిస్తూ మన జీవితం అంతా ఆయన సన్నిధిలో గడపడం, అది మనకు గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ ఆరాధన లేని, ఆత్మీయ సహవాసం లేని ఊరిలో పోయి పెద్ద బంగళా కట్టి మీరు అక్కడ ఉన్నా దానితో మీకు సంతృప్తి ఉండదు. దేవుని ఆరాధించుచున్న ఆత్మీయుల మధ్యలో ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవిస్తూ జీవించటం అనేది గొప్ప ధన్యత. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేసేదను. దేవునికి స్తోత్రం. గనుక దేవుడు నీ జీవితంలో
ఏదైతే చేయడానికి ఉద్దేశించినప్పుడు మీరు ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ ఇష్టపడిన వారైతే ఆయన నిన్ను ఏనాడు తలదించేటట్టు చేయడు, నిరుత్సాహపరచడు. నేను ఒక ఫూలిష్నెస్ చేశాను అని ఎప్పుడు మీరు చెప్పాల్సిన పరిస్థితి రాదు. బికాస్ యూ హ్యావ్ జీసస్ విత్ యూ. ఆయన మీతో ఉన్నాడు, ఆయన సన్నిధి మీరు అనుభవిస్తున్నారు, ఆయనకి ఇష్టలుగా మీరు నడుస్తున్నారు గనక ప్రభు ఏనాడు మిమ్మల్ని విడవడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యం నెరవేర్చడానికి పిలువబడిన ఆయన బిడ్డలందరినీ ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. అది మాత్రమే కాదు, వారి ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడు. జీవితంలోనికి కష్టాలు వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారు, మనకు సమృద్ధి ఉన్నప్పుడు అందరూ వస్తారు. మనం సర్ప్లస్లో ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ కమ్, అందరూ మనల్ని పలకరిస్తారు, మీకోసం ప్రార్థన చేస్తున్నానని అంటారు. ఎన్నడూ వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు, కానీ అదొక మాట, ముఖస్తుతి. ఆ విధంగా మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ కష్టం వచ్చింది, రోగాలు వచ్చింది, బాధలు వచ్చింది, ఎవరూ మనల్ని ఆదరించడానికి ఆదుకోవడానికి ఉండరు. కానీ అటువంటి సమయంలో కూడా దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. ఆయన మీ ప్రతి అవసరమును తీర్చును, ప్రతి కోరికను తీర్చును అని చెప్తే బాగుండు. మనకందరికీ చాలా పెద్ద కోరికలు ఉన్నాయి. దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనకిష్టులుగా ఉండడానికి దేవుడు మనల్ని తన కోసం సిద్ధపరచుకున్నారు. కాబట్టి ఆయన అడుగుజాడలో నడుచుచున్న వారి ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీరు అంటారు, నాకు చాలా అవసరములు ఉన్నాయండి, ఎక్కడ తీర్చలేదే, ఎక్కడున్నాడు దేవుడు అని అంటే, దేవుడు బహుశా రోడ్డు మీద పోయేటోళ్ళందరి అవసరతలు తీర్చకపోవచ్చు, కానీ ఆయన సన్నిధికి మీరు వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మీరు నివసించాలి. దేవా, నాకు నీ సన్నిధి కావాలి అని మీరు తెలియపరచాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు తెలుసా? తను ఎందరు అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచారో వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. తండ్రి దగ్గరికి కుమారుడు పోవడానికి ప్రోటోకాల్ ఏమి లేదు. నేను కడిపికొండ సంఘంలో వెళ్ళి బలారాధన నడిపించి వచ్చాను. నేను పోయి స్టేజ్ ఎక్కగానే నా మనవరాలు వచ్చి మెట్లెక్కుతుంది. అయితే సైగలు ఏది చేసినా ఏ సైగలు కూడా అక్కడ పనిచేయదు. ఎందుకంటే బిలో 2 ఇయర్స్లో మనం చెప్పేదేమీ అర్థం కాదు. ఇది చర్చ్ స్టేజ్, నువ్వు అక్కడే ఉండాలి, ఇవన్నీ మనం చెప్పేది అర్థం కావాలంటే 2 ఇయర్స్ అయినా దాటాలి. చిన్నది అప్పా వచ్చిండు అని చెప్పి వచ్చేసి స్టేజ్ ఎక్కి నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకో ఉంటుంది. నేనేమో బల్లారాధన చేయడానికి బైబిల్ వచనాలు చదువుతున్నా. తండ్రి ఎత్తుకున్నాడు. అప్పుడు నేను సంఘస్థులకు చెప్పిన ఒక 3-4 మంత్స్ కూడా వదిలేసేయండి, ఆ తర్వాత మనం డిసిప్లిన్ చేస్తాం. 2 ఇయర్స్ డెడ్ లైన్. అక్కడి నుంచి మన మాటలు వారు అర్థం చేసుకుంటారు, వాళ్ళను నడిపించాలి. ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి పోవడానికి అది ఎటువంటి మీటింగ్ అయినా సరే అక్కడ ప్రోటోకాల్ ఏం లేదు. ఆయన తండ్రికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఎనీ టైమ్ హీ క్యాన్ గో టు హిస్ ఫాదర్ అండ్ స్పీక్. If you are a child of God, you don't have any reservation. మీకు ఎటువంటి ఆటంకాలు లేదు. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్, తండ్రి, నాయనా
అని పిలవడానికి దత్తపుత్రత్వపు ఆత్మను మనకిచ్చి మనకు ఆ అధికారం ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నాడు గనుక మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం నెరవేర్చుచున్న తన బిడ్డలను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ కీర్తనలో అనేకమైన అద్భుతమైన మాటలు కీర్తనకారుడు తెలియపరిచాడు. ఆయన నా కోసం నా శత్రువుల ఎదుట విందును సిద్ధపరుస్తున్నాడని చెప్పారు. కొన్నిసార్లు మనకు నిరాశ నిస్పృహలు వస్తాయి. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోయినప్పుడు మనకు చాలా ఆందోళన వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ హీ అలౌస్ సర్టన్ థింగ్స్ టు సెటిల్ డౌన్. ఐస్ క్రీమ్ చేస్తున్నారు అనుకోండి, అన్నీ మిక్సింగ్ చేశారు, అంతా రెడీ అయింది, కానీ ఫ్రీజర్లో పెట్టకుండా ఐస్ క్రీమ్ కాదు. దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? ఫ్రీజర్లో పెట్టేస్తారు. ఫలానా టైం వరకు అది అక్కడనే ఉండాలి. మధ్యలో పోయి తీసి ఒకసారి కలిపి చూస్తే అది ఐస్ క్రీమ్ కాదు. దాన్ని ముట్టుకోవద్దు, మళ్ళీ అది సెట్ అయ్యేంత వరకు వదిలేయాలి. సో గాడ్ హాస్ ఏ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరి గురించి దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ పూర్తి అవ్వడానికి మీరు మౌనంగా ఉండాల్సిందే. ఆయన సన్నిధిలో సహనముతో ఎదురు చూడాల్సిందే. గాడ్స్ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. దేవుడు అనుమతించిన సమయం వచ్చుచున్నది. అందరూ చెప్పండి, దేవుని సమయం వచ్చుచున్నది. దేవుని సమయం దగ్గరగా ఉన్నది. దేనికి? నీ సమస్యలు తీరడానికి, నీ రోగాలు నయం అవడానికి, నీ ప్రాబ్లమ్స్ తొలగిపోవడానికి, నిన్ను నిందించిన వారి ఎదుట నిన్ను ఆశీర్వదించడానికి దేవుని సమయం వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసి, నీవు అధైర్యపడవద్దు. ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు. నీవు కాల్కులేషన్స్ అన్నీ తప్పిపోవచ్చు. నేను అలా అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను అని అంతా మనం చెప్తాం, కానీ దేవుడు అంటాడు నేను అనుకున్నట్టే అన్నీ జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నేను అనుకున్నట్టు జరగకపోయినా పర్వాలేదు, నీవు అనుకున్నట్టే అన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సమస్తము తన చిత్తానుసారంగా జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన అవసరమైనప్పుడు విందు ఏర్పాటు చేస్తాడు. కొన్ని సందర్భాలు ఉపవాసం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మనం ఎల్లప్పుడూ విందు విందు అంటే కుదరదు. అప్పుడప్పుడు ఉపవాసం కూడా ఉండాలి. అదొక ప్రాసెస్. దేవుడు అనుమతించిన ప్రాసెస్ గుండా మనం వెలుచున్నప్పుడు ఆయనకిష్టులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని మెడిసిన్స్కు కొన్ని పథ్యాలు ఉన్నాయి అంటారు. ఈ మెడిసిన్ మీలో పనిచేయడానికి మీరు ఆ పదార్థాలు తినకూడదు, ఈ పదార్థాలు త్రాగకూడదు, మీరు ఇలా ఇలా ఉండండి అంటారు. మనం ఆ మెడిసిన్ తీసుకున్నాం, అది మింగేసాం, మనకి ఇష్టమైనవన్నీ కూడా మనం మింగామనుకో, ఆ మెడిసిన్ పనిచేయదు. అందుకే ఏం చేయాలి? ఆ డాక్టర్ గారు చెప్పిన పథ్యాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఇష్టమైన ఆహారం టేబుల్ ముందు ఉన్నా మనం దాన్ని ముట్టుకోకుండా ఉండడానికి ఉన్న ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందులో దేవుని చిత్తం ఉంది. అది మనము పథ్యం పాటించడమే. పథ్యమే అంటారు కదా, పథ్యం పాటిస్తే తొందరగా స్వస్థత పొందుతారు. పథ్యం పాటించకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కంప్లీట్ హీలింగ్ పొందేదాకా మనము సహనముతో, ఓపికతో ఆయన సన్నిధిలో మనం నడుస్తాం. మనం అనుకుంటాం, దేవా నేను ఇంతగా ఇచ్చినా నాకు ఇంత పెద్ద నష్టం ఎందుకు అనుమతించావు? నేను ఇస్తున్నానే, నేను నిన్ను ప్రేమించలేదా? నేను సేవకుని గౌరవించలేదా? నాకెందుకు ఈ నష్టం, నాకెందుకు ఈ కష్టం అని అంటే, ఇవ్వడం ఒకటే సరిపోదండి. ఫస్ట్ నీ హృదయం దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నువ్వు పవిత్రంగా జీవించాలి. నువ్వు పవిత్రత పాటించకుండా పాస్టర్ గారిని సంతోషపెడితే పని నడవదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. హల్లెలూయా. నేను నిన్న రాత్రి 1:30కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చినప్పుడు మన సహోదరులు ఒక 10 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కడుగుతున్నారు, క్లీన్ చేస్తున్నారు, అన్నీ సెట్ చేస్తున్నారు. వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. కానీ వాళ్ళు దేవునికి సన్నిహితంగా లేకుండా నాకే సహాయం చేస్తున్నవారు అనుకోండి, దేవుడు సంతోషపడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద లార్డ్.
దేవుని కోసం మనలని డెడికేట్ చేయాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు మనల్ని మనం సమర్పించాలి. దేవుడు మన ఎడల సంతోషించిన తర్వాత ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. కనుక నేను ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను అర్పణలు అర్పిస్తున్నాను, కానీ దేవుడు నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు, ఒట్టిగా ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, ఇంత క్రమశిక్షణ కలిగిన నాకే ఈ కష్టాలు అని మీరు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడైనా ఒకసారి సరిచూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నీ చేస్తున్నాను కానీ నేను దేవునిలో ఉన్నానా? దేవుని చిత్తమేనా నేను నెరవేర్చదు? నా ఫ్రెండ్స్ అందరినీ నేను హ్యాపీగా ఉంచుతాను, నా సొసైటీలో నేను అందరికీ మంచివాణ్ణి, కానీ దేవునికి మాత్రం నేను కొంచెం దూరస్తునిగా ఉన్నాను. అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి కంప్లీట్గా సరెండర్ అవుతావో అప్పుడు నేను నీ కొరకు ఏం చేస్తానో ఇంకా ఎవరు చూడలేదు, కలలో కూడా చూడలేదు అంటారు. కాబట్టి దేవునికి ఇష్టలుగా నడవడానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి తగిన ఒక తీర్మానం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తలలు వాంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ సంఘాన్ని నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు. నీ సన్నిధి మమ్మల్ని విడిచిపెట్టకుండా మేము చిరకాలము నీ మందిరములో నివసింపగోరుచున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఆశీర్వాదములు దయచేయమని, మీకు సాక్షులుగా మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.